జ్ఞానల తేజమందు సతత శ్రీంయుక్తి చెన్నారగా ఐంకార ప్రథమాన శక్తి అవధానాంతఃకృపంజోడుమా. అమ్మా కమ్మని పదముల నిమ్మ, అమ్మా కమ్మని పదముల నిమ్మ, అష్టావధాన హృదయావిష్కారమ్మున, అష్టావధాన హృదయావిష్కారమ్మున సభ్యులు తనవగనిమ్మ. ఇమ్మాడ్కి నాకు ఇమ్మాడ్కి నాకు ఎంతో ముదమౌ అందరి మన్ననంగొనగా అష్టవధాన విధాన మాధురీష్యంది వచశ్చమత్కృతుల. అందరి మన్ననంగొనగా అష్టవధాన విధాన మాధురీష్యంది వచశ్చమత్కృతుల. సభ్యజనానుమోదన స్పందనయే బహూకృతి, సభ్యజనానుమోదన స్పందనయే బహూకృతి. ప్రపంచ మహాసభలందు భాష మిన్నంద, ప్రపంచ మహాసభలందు భాష మిన్నంద సదస్సులందనుపుమమ్మా, సదస్సులందనుపుమమ్మా నేడు వాగీశ్వరి. కుత్తుక నిండుగా విషము, కుత్తుక నిండుగా విషము ఘోర విషోరగముల్ నగల్ సతీ సత్తమ చూడమున్ ఘన విషప్రభవుల్ తలపై విషంబు నువ్వెత్తుగా పారు. నేత్రముల నెంచినతో విషమత్వము, నేత్రముల నెంచినతో విషమత్వము ఈశ్వరాయత్తము సర్వమండ్రు, ఈశ్వరాయత్తము సర్వమండ్రు విషయాంతర నిగ్రహమిమ్ము శంకర. నీవు మెప్పించుతోగను నీ మోహన శక్తి లేశమ అనుగ్రాహ్యంబు నాకీవధాన నిరూఢోత్సవము జయమునందన్ వేణుగోపాలక. విజయ సారథి నాకు వివేకమిచ్చే, విజయ సారథి నాకు వివేకమిచ్చే తారకం బఖండానంద తాపసుండునిచ్చే వెంకటరమణుండీవధాన గరిమనిచ్చే ఆ గురుల భక్తిగ్రాల గొలుతూ. అటువంటి ముగ్గురు నాకు ఈ అవధానానికి ఆశీర్వచనాలతో పాటు ధైర్య సాహసాలు, అవధానానికి ఉండవలసిన పంచధకారాలను అందించారు. పంచధకారాల్లో ధైర్యము, ధీ, ధారణ, ధోరణి, ధార ఈ 5 తప్పనిసరిగా ఉండవలసినవి. మరి 5 వారు నాకు ప్రసాదించినారు. కానీ ఈ ప్రపంచ మహాసభల్లో అవధానం నిర్వహించడానికి తగిన సమయమే అధికారులు మాకు ఇవ్వలేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అవధానము గురించిన అవగాహన సరిగా లేకపోవడం వల్లనే ఇంత తక్కువ సమయంలో అవధానం చేయాలని మమ్మల్ని ఒత్తిడి చేయమనేది ఒక రకంగా కష్టమైన విషయం. ఎందుకంటే 3 నుంచి 5 వరకు ముగించాలన్నారు. 3 నుంచి 5 వరకు ముగించడం అంటే పూర్వరంగాలు ఉపరంగాలు ఉంటాయి. అందుకని అవధానికి సమయం తక్కువగా ఉంటుంది. అందుకని నేను వారిని ప్రార్థించాను, మాకు సమయం ఇవ్వండి. తర్వాత వేదిక విషయంలో కూడా నేను బాగా పోట్లాడినాను. ఆ పైన సమావేశ మందిరంలో పెట్టినారు. నేను వారితో పోట్లాడినాను, అయ్యా మీరందరూ అవధానాలు పెట్టకండి, పెడితే హాలు పెద్దగా ఇవ్వండి అన్నాను. ఇంత హాలు పెద్దగా లేకపోతే ఇప్పటికీ కింద కూడా కూర్చున్నారు చూడండి జనం. అంటే వాళ్ళ యొక్క సాహిత్యాభిమానం ఎంత గొప్పదో ఆలోచించుకోవాలి. అందుకని నేను అవధానాన్ని పెద్ద హాల్లోనే పెడితే వస్తాను, లేకుంటే రానని కూడా చెప్పడం జరిగింది. కానీ వారు పాపం నిర్వాహకులు చాలా శ్రమపడి దాన్ని పోట్లాడి ఈ యొక్క సమావేశ స్థలాన్ని ఇక్కడికి మార్చినారు. కనుక వారికి ముందు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. 1976లో మొదటి అవధానం చేశాను నేను నా 35 ఏళ్ల వయస్సులో. అప్పుడు గుమ్మన గారు అవధానానికి ఒప్పుకొని రాలేకపోయినారు. అప్పుడు సభా వేదిక అందరూ చిన్నబోతున్న సమయంలో అక్కడ వెంకటరెడ్డి గారిని ఒక ఎమ్మెల్యే గారు ఉండేవారు నారాయణ ఖేడ్. ఆయన ఏమన్నాడు, ఒక్క అవధాని రాకపోతే ఇంతమంది పండితులు ఉన్నారు, అవధానం చేయలేరా అని అడిగాడు ఆయన. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అవధానములోని యొక్క కష్టం ఎంతో తెలియాలి. ఉన్న పండితులందరూ కవిత్వాలు చెప్పేవాళ్ళే ఉన్నారు, కానీ అవధానం చేసేవాళ్ళు ఎందరు ఉన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు ఒక మాట ఆయన భాషలో, గ్రామీణ భాషలో, ఇంతమంది పిలిచాం మేము, ఇన్ని వేలు ఖర్చు పెట్టినాము,
ఆయన రాకపోతే మీరెవ్వరు అవధానం చేయలేకపోతే మీరందరూ ఎందుకున్నారు పీకన అన్నారు. అప్పుడు నాకు రోషం వచ్చి నేను చేస్తానండి అని లేచాను. అప్పటికప్పుడు నా మొదటి అవధానం అలా జరిగింది. రెండవ అవధానం భువనగిరిలో ఏర్పాటు చేశారు. అప్పుడు నా యొక్క మొదటి అవధానం యొక్క స్థితిని నేను విన్నవించుకున్న పద్యాన్ని వినిపించి నేను మళ్ళీ కొనసాగిస్తాను. చేయుటగలుగునంచు మరి చేసెడు శక్తి గల ఆడనంచునే చేయగలేదు జంకితిని చేయగా ఆశువుద్ధరణం మనిశ్చేయము నాకు నెమ్మది వసించిన శారద చేయజేసే నారాయణ కెడులో తొలుత రక్తిని గూర్చెద నేడు మీకిటన్ అని భువనగిరి అవధానంలో నేను రెండవ అవధానం, ఇప్పటికి నాకు 170 అవధానాలు అయినాయి. అయినా రెండవ అవధానంలోని ఆ పద్యాన్ని మీకు వినిపించాలని నేను వినిపించినాను. అయితే నా వయస్సు అయితే మీరిపోయింది, అవధానం చేస్తాననే అహంకారం అయితే మిగిలిపోయింది. ఇంకా నేను చేయగలను అనే అహంకారమే మిగిలిపోయింది. నన్ను సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి గారు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి మీరు ఇప్పుడు అవధానం మానేశారని తెలిసింది, మానేసినారా అని అడిగినాడు. అంటే ఎవరన్నా పిలిస్తే కదా చేసేది అన్నాను. ఎవరూ పిలవకపోతే అవధానం ఎలా చేస్తాము, నేను చేస్తానని ముందుకు వస్తానా? అందుకని మీరు పిలవండి, నేను చేస్తాను, చేసే ప్రయత్నం చేస్తాను అన్నాను. అట్లాగా మా మిత్రుడు దత్తాత్రేయ శర్మ గారు సారస్వ పరిషత్ హాల్లో శతావధానం జరుగుతున్నది, దానికి ఒక పూటకు మీరు ఆధ్యక్షం వహించండి అని కోరినారు. అంటే ఆ శతావధానానికి ఆధ్యక్షం వహించిన దానికంటే అష్ట కష్టాలు పడి అవధానం చేయడం మంచిది అన్న. ఎందుకంటే అది సుమారు 3 నుంచి 4 గంటలు అవుతుంది. దానికి ఆధ్యక్షం వహించనంటే అధ్యక్షుడు నిర్బంధ శ్రోత, అధ్యక్షుడికి నిర్బంధ శ్రోత. ఎవరు మీరంతా లేచిపోయే స్వతంత్రం మీకున్నది, కానీ మీరు లేచిపోలేరు. కనుక అటువంటి నిర్బంధ శ్రోతృత్వం నాకు అక్కర్లేదు. నేను కష్టపడైనా అవధానమే చేస్తాను, చేతనైతే అవధానం పూర్తి చేస్తాను, చేత కాకపోతే ధారణ లేదని నమస్కారం చేస్తాను. కనుక నా వృత్తికి, నా యొక్క ప్రవృత్తికి అది గిట్టని వ్యవహారం అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో నేను ఏం చేస్తానో తెలియదు. అందుకని అమ్మ దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనే ఒక విశ్వాసంతో నేను అవధానాన్ని మొదలెడుతున్నాను. అందుకే మీరందరూ కూడా అడిమెళ్ళ వారు సిద్దిపేటలో అష్టావధానం చేశారు. అప్పుడు నేను ఏదో అనివార్య కారణాల వల్ల రాలేకపోయినాను. నేను వారి దగ్గరికి ఎప్పుడు వెళదామన్నా వీలు కాలేదు. ఇప్పుడు వారే నా దగ్గరికి వచ్చినారు. నాకు అది ఆనందమైన విషయం. అందుకని పృచ్ఛకులను కార్యక్రమం ఆరంభించవలసిందిగా అధ్యక్షుని అనుమతితో లోకా జగన్నాథ శాస్త్రి గారు, మీరు ఎవరైనా రాసుకునే ఓపిక ఉంటే రాసుకోవచ్చు. లోకా జగన్నాథ శాస్త్రి గారు వీరు అష్టావధానే కనుక వారు నిషేధాక్షరికి ఉన్నారు. శ్రీమతి గొడవర్తి సంధ్య గారు దత్తపది ఇస్తారు. జయంత్ శర్మ గారు వర్ణన ఇస్తారు. నేను చెప్తాను మళ్ళీ. శ్రీమతి విజయలక్ష్మి గారు సమస్య పూర్ణం గారు, నలువోలు నరసింహారెడ్డి గారు చందోభాషణ చేస్తారు. భాష వెంకటేశ్వర్లు గారు ఆశువుని అడుగుతారు. శ్రీమతి శారద గారు వారగణనం చేస్తారు. సుధామ గారు అప్రస్తుత. వారు మీకు రేడియో ద్వారా, ఆకాశవాణి ద్వారా బాగా పరిచితులే అందరికీ. వారు ప్రస్తుతం చేయవలసిన వాళ్ళు అప్రస్తుతం చేస్తున్నారు. సరే, అవధానాన్ని వీలైనంత త్వరగా మొదలెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. అంటే మీరు అనొచ్చు ఏంటంటే ప్రశ్నలు వినకుండా ఎలా చెప్తున్నారు అని. ప్రశ్నలు వింటే దాని యొక్క పరిస్థితి తెలుస్తుంది, కానీ ప్రశ్నలు వినకుండా ఎలా చెప్పగలుగుతున్నారంటే నేను ఒక్కటే చెప్పాను, అమ్మా నా కొరకు నేను అవధానం చేయడం లేదు, నేను నీ కొరకే అవధానం చేస్తున్నాను. గుడిగట్టం దొరకొంటియే దొరనునే కోరంగబోలేదు, ప్రేముడి మీరంగల మిగిలి ఎగర డబ్బున్ గూర్చని వేదికన్ బడి పంతుళ్ళక సాధ్యమేది అని తెల్పన్బూన అష్టావధాని అడుగంగా వలనాయటంచు దయచేయన్నెత్తు మిమ్మెప్పుడు అని అవధానాల యొక్క సన్మాన ధనముతోనే